అందరికీ నమస్కారం. నేను మీ సూర్యసునీల్. శ్రీ పరాభామనామ సంవత్సర 2026 2027 తులారాశి ఉగాది రాశి ఫలితాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనకి తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలానే స్వాతి నక్షత్రం 4 పాదాలు, తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. అలానే రాజపూజ్యం 6, అవమానం 3. రాజపూజ్యం అవమానం బాగానే ఉన్నప్పటికీ ఆదాయం 5, వ్యయం 14 అంటే ఏంటంటే అప్పులు చేసేస్తామా ఏంటి అని చెప్పేసి తులారాశి వాళ్ళు కొంతమంది దిగులు పడుతూ ఉండవచ్చు. అయితే ఈ సంవత్సరం మీకు ధనకారకుడు, వాహనకారకులు, గృహకారకులు, వివాహ సంతానకారకులైన గురువుగారి యొక్క సంచారం అనేది సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారానో, సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారానో, లేదంటే సొంతంగా ఒక ఇల్లు, వాహనం ఇలాంటి విధంగా కొనుగోలు చేయడం ద్వారానో, లేదు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ఈ విధంగా కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఆదాయం వ్యయాన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి. ఉగాది రాశి ఫలితాలు ఎప్పుడు కూడా 4 గ్రహాల గోచారం ఆధారంగా చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటా 4 గ్రహాలు అంటే 1 గురువు గారు, 2 శని భగవానుడు, 3 రాహు, 4 కేతువు. ఎందుకంటే ఈ 4 గ్రహాలు కూడా ఒక రాశిలో సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ 4 గ్రహాల గోచారం ఆధారంగా సంవత్సర ఫలితాలు కావచ్చు, లేదంటే ఉగాది రాశి ఫలితాలు కానీ చెప్పుకుంటూ ఉంటాం. నేను ఆల్రెడీ 4 గ్రహాల గోచారాన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. మీరు కనుక చూడకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చాలా షార్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో జస్ట్ ఈ వీడియోలో ఏంటంటే గ్రహాల గోచారం ఏ టైంలో ఏ రాశిలో సంచారం చేస్తున్నారని చెప్పుకొని తర్వాత అంశాల వారీగా ఫలితాలని చెప్పుకుందాం. ముందుగా గురువుగారు జూన్ 2, 2026 వరకు కూడా మిథున రాశిలో భాగ్యస్థానంలో సంచారం చేస్తారు. చాలా మంచి సంచారం ఇది. జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ రాశిలో సంచారం చేస్తుంటారు. 10వ స్థానం సంచారం అవుతుంది, చాలా మంచిది. తర్వాత అక్టోబర్ 31, 2026 నుండి జనవరి 25, 2027 వరకు కూడా ఆయన మనకి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. లాభస్థానంలో సంచారం ఇది కూడా మంచిదే. తర్వాత జనవరి 25, 2027 నుండి మరలా మనకి ఉగాది వరకు కూడా ఆయన కర్కాటక రాశిలో దశమంలో వక్రంలో సంచారం చేస్తున్నారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. సో ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి కావచ్చు, తులా లగ్నం వారికి కావచ్చు, గురుబలం అనేది చాలా బాగుంది. తర్వాత శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మీకు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. 6వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు, చాలా మంచిది. అయితే ఈయన జూలై 27, 2026 నుండి డిసెంబర్ 11, 2026 వరకు కూడా వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ టైంలో హెల్త్ వైస్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రాహు యొక్క సంచారము డిసెంబర్ 5, 2026 వరకు ఆయన కుంభరాశిలో పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి సంవత్సరం అంతా కూడా మనకి మకర రాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఈ సంచారం అనేది చాలా బాగుంటుంది. తర్వాత కేతువు గ్రహ సంచారము. కేతువు మనకి డిసెంబర్ 5, 2026 వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. లాభస్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైన సరే శుభ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి బాగానే ఉంది. ఈయన డిసెంబర్ 5, 2026 తర్వాత నుండి మనకి కర్కాటక రాశిలో దశమ స్థానంలో సంచారం చేస్తుంటారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఇక్కడ కూడా బాగానే ఉంది. ఇక ఈ 4 గ్రహాల గోచారం ఆధారంగా ఇప్పుడు మనం అంశాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఆర్థికపరమైన విషయాలు. ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా ధనకారకులైన గురుబలం తులారాశి వారికి లేదా తులా లగ్నం వారికి చాలా బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అందులోనూ 6వ స్థానం శత్రు రుణ రోగ స్థానమైన 6వ స్థానంలో శని భగవానుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారు అప్పుల్ని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన అప్పుల్ని చాలా వరకు తీర్చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతటి ఇన్కమ్ అనేది వస్తుందని చెప్పుకోవాలి. అలానే ఎప్పుడో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చుంటే అలాంటివి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు వారసత్వ ఆస్తులకు సంబంధించి కావచ్చు, లేదంటే మీకు రావాల్సినవి ఏమన్నా ఎక్కడైనా లాక్ అయిపోవడం కానీ, లేదంటే కోర్టు కేసులు ఇలాంటి వాటిలో ఉండిపోతే అలాంటి వాటిలో కూడా ఈ టైం అనేది ఈ సంవత్సరం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి గురుబలం శనిబలం 2 బాగున్నాయి కాబట్టి కెరీర్ వైస్ చాలా బాగుంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చేతి వృత్తిదారుల వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఎక్స్ట్రీమ్ పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తుంది. తర్వాత ఆక్వా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటివి ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులకు కావచ్చు, డాక్టర్లకు కావచ్చు, ఈ టైం అనేది అత్యుత్తమ కాలంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే కళాకారులకి వీరందరికీ చాలా బాగుంది. తర్వాత ఇంకా ఐటీ ప్రొఫెషనల్స్కి ఓకే పర్వాలేదు. ఇక్కడ ఏంటి అంటే
ఆరో స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో వర్క్ స్ట్రెస్ ఇస్తుంది, వర్క్ లోడ్ని పెంచుతుంది. సో ఇదొక్కటి తప్ప మిగిలిన బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, లేదు విదేశాల్లో ఉండి అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఈ సంవత్సరం అంతా కూడా చాలా 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 బాగుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటంటే, ఈ రాశిలో ఉన్న వ్యవసాయదారులకు చాలా బాగుంది. ముఖ్యంగా గురువు గారు మీకు కర్కాటక సింహరాశిలో సంచారం అనేది వ్యవసాయానికి సంబంధించిన విషయంలో చాలా పాజిటివ్ ఫలితాన్ని అయితే ఇస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే, ఈ టైం అనేది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వారికి చాలా వరకు బాగానే ఉంది. కాకపోతే ఐరన్, సిమెంట్ ఇలాంటివి రేట్లు పెరగడం ద్వారా కాస్త లాభాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత పెట్రోలియం కావచ్చు, ఐరన్కి సంబంధించి, సిమెంట్కి సంబంధించి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ మనకి రిటైల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, హోల్సేల్ ఇలాంటివి చేసే వాళ్ళు కావచ్చు, రిటైల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే కిరాణా కొట్లు కావచ్చు, లేదంటే హోల్సేల్గా తీసుకొచ్చుకుని రిటైల్గా అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ టైం అనేది బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే ఆరో స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఒక్కోసారి లిటిగేషన్స్ని ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మెడిసిన్కి సంబంధించుకోవచ్చు, కెమికల్స్కి సంబంధించుకోవచ్చు, లేదంటే ఐటీకి సంబంధించి ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. తర్వాత రాహువు కేతు వీళ్ళిద్దరూ కూడా హైయర్ లెవెల్ ఆఫ్ కోడింగ్, ఏఐ వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటారు. అలానే రోబోటిక్స్ వీటిని ఇండికేట్ చేస్తుంటారు. కాబట్టి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. తర్వాత టెక్స్టైల్స్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. ఏంటి అంటే, తొందరగా మీకు టార్గెట్లు అవ్వకపోవడం కావచ్చు, అంటే లాస్ట్ దాకా ఎంతో ఎఫర్ట్స్ పెడితే తప్ప అవ్వకపోవడము, ఇట్లా జరిగే అవకాశాలు అయితే కొంత ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా, ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారో డిసెంబర్ నుండి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డిసెంబర్ నెలలో ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మీకు మీరుగా అనుకొని, ఇంకా ఈ స్ట్రెస్ నా వల్ల కాదు, స్ట్రెస్ భరించలేకపోతున్నానని చెప్పేసి మీకు మీరుగా జాబ్ మారవచ్చు. లేదంటే కొన్ని సందర్భాల్లో జాబ్ మారాల్సిన సిచ్యువేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒకటి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇక్కడ మనం ఫైనాన్షియల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్పెక్యులేషన్ వీటి గురించి కూడా ఇక్కడే మాట్లాడుకుందాము. స్పెక్యులేషన్కి సంబంధించి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఒకటి గురుబలం బాగుంది, ధనకారకులవుతూ గురుబలం బాగానే ఉన్నప్పటికీ పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది డిసెంబర్ 5, 2026 వరకు కూడా. పంచమంలో రాహు ఏంటి అంటే, అసలు మనకి స్పెక్యులేషన్ వీటన్నిటిని తెలియజేసేది 5వ స్థానము. అలానే గ్యాంబ్లింగ్ వీటన్నిటికీ కూడా రాహు కారకత్వం అన్నమాట. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ప్రాఫిట్స్ని బుక్ చేసుకోలేకపోతాం. కంటి ఎదురుగా ప్రాఫిట్స్ కనిపిస్తున్నా కూడా ఇంకొంచెం పెరిగిద్దిలు, ఇంకా పెరిగిద్దిలు అనే గ్రీడీనెస్కి వెళ్ళిపోయి అసలు ఏమాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా కొన్ని సందర్భాలు అది లాస్లోకి వచ్చేసి లాస్లని బుక్ చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రాఫిట్ కనిపించగానే ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడంలో ఇలాంటివి ఏదో ఒకటి చేస్తుండండి. లేదు అంటే మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటి ఏంటి అంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని మరలా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ శని భగవానుడి యొక్క బలం బాగుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి కలిసి వస్తాయి. ఎందుకంటే ఆయన మరలా మీకు 12,000 చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి, ఇక్కడ మనకి శని భగవానుడు 12వ స్థానాన్ని 3వ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు. అలానే గురువు గారు కూడా జూన్ వరకు మళ్ళీ 3వ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే, ఉద్యోగాల్లో సంబంధించి లేదంటే వ్యాపారాలకు సంబంధించి తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి ముఖ్యంగా మార్చి టు జూన్ మధ్యలో కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కాబట్టి ప్రయాణాల విషయంలో ఈ రాశి వాళ్ళు లేదా ఈ లగ్నం వాళ్ళు కొంత జాగ్రత్త అయితే వహించండి. తర్వాత మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాము. విద్యార్థులకి సంవత్సరం చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యాకారకులైన గురుబలం బాగుంది. సో అది చాలా చాలా పాజిటివ్. అలానే 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది పోటీ పరీక్షలో విజయం సాధించడాన్ని వీటిని ఇస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాలి, బట్ చాలా వరకు పోటీ పరీక్షల్లో కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటంటే, ఈ టైంలో మీరు కాస్త క్యాంపసెస్ ఇవన్నీ కూడా మీకు కాస్త దూర ప్రాంతాల్లో రావడము, కాబట్టి ఏంటంటే అక్కడ ఏదైనా రూమ్ తీసుకుని ఉండడమో లేదంటే హాస్టల్స్ నుండి చదువుకోవడమో ఇలాంటి వాటికి కాస్త ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలానే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, విద్యార్థులకు సంబంధించి ఏంటంటే పంచమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. రాహువు 5వ స్థానంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, ఎడిక్షన్స్ అంటే లైక్ ముఖ్యంగా గేమింగ్కి సంబంధించి కావచ్చు, టెక్నాలజీకి సంబంధించి అంటే ఎక్కువగా మొబైల్కి అతుక్కుపోవడం, ఇప్పుడు ఏదో ఒకటి చూస్తూ ఉండడము, చదువు మీద శ్రద్ధ తగ్గడం ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేదంటే కొన్ని సందర్భాల్లో అవసరమైన వాటికన్నా అనవసరపు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో విద్యార్థులు కొంత జాగ్రత్త అయితే వహించండి. గురుబలం ఉంది కాబట్టి చాలా వరకు నెట్టుకు రాగలుగుతారు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు కనుక రాహు మహర్దశలో, కేతు యొక్క దశలో
అంతర్దశ కావచ్చు, మహాదశలు కావచ్చు, ఇలాంటివి జరుగుతుంటే మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. కాస్త ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకుంటే అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత మనం ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో చూద్దాము. ఆరోగ్యపరంగా చూసుకుంటే తులారాశి వారికి ఈ సంవత్సరం కాస్త మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక్కడ 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. పంచమంలో రాహు లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ టైంలో గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, జీర్ణశయ సమస్యలు కావచ్చు, అంటే అన్నం అరుగుదల లేకపోవడం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. శని భగవానుడు మరలా మీకు అష్టమ వ్యయ స్థానాలను ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో బీపీ పెరగడం కావచ్చు, లేదు అంటే కనుక ఇక్కడ శని భగవానుడు అష్టమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు అంటే కొన్ని సందర్భాల్లో ఒంట్లో ఏదో తెలియని నీరసం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే స్లీపింగ్ ప్యాటర్న్స్ అనేవి కాస్త మారే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాష్ట్రంలోని మహిళలు అయితే కనుక ఈ టైంలో పీరియడ్స్ కాస్త డిలే అవుతూ ఉండడము, అలానే ఇంకొకటి ఏంటంటే బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కావచ్చు, లేదంటే ఐరన్ లెవెల్స్ కావచ్చు, అవి కాస్త తగ్గడము ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే ఈ రాష్ట్రం వాళ్ళకి ఏంటంటే సాయంత్రం పూట్ల ఏదో తెలియని టెన్షన్, యాంగ్జైటీస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇలా కనుక మీకు ఉన్నట్లయితే కాస్త కాలభైరవాష్టకం ఇలాంటివి పారాయణ చేసుకోండి, అన్ని విధాలు యోగిస్తుంది. సో ఇదొక్కటి తప్ప ఇంకా మనం అంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు. కాస్త ఈ విషయాల్లో జాగ్రత్త, అలానే తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త. శని భగవానుడు మరలా అష్టమ వ్యయాలని ఆస్పెక్ట్ చేస్తున్నారు కదా, ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేదంటే ఏదైనా ఫుడ్ అరకపోవడం, దాని ద్వారా వాంతులు కావచ్చు, లేదు అంటే కొన్ని సందర్భాల్లో మోషన్స్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంటాయి. సో తినే ఆహారానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అయితే వహించండి. తర్వాత ప్రేమ, వివాహము, సంతానము వీటి గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మనకి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 5 అనేది మరలా రొమాన్స్, ప్రేమ వీటిని తెలియజేస్తుంటుంది. ఈ స్థానంలో రాహు యొక్క సంచారం డిసెంబర్ 5, 2026 వరకు జరుగుతుంది. ముఖ్యంగా జూన్ 2 నుండి జూన్ వరకు కూడా ఏంటంటే గురువు గారు రాహుని ఆస్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి పెద్ద సమస్య అయితే కాదు. కానీ జూన్ టు అక్టోబర్ మధ్యలో మాత్రం ప్రేమికుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి. ఇదొకటి కొంత జాగ్రత్త. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఏంటంటే ఇంట్లో చాలా ఎక్కువగా కష్టపడి రకరకాలుగా ఏదైన తర్వాత కానీ ఒప్పుకునే అవకాశాలు అయితే ఉండవు. అది ఇక్కడ మరలా మీ జాతకంలో జరిగే దశ అంతర్దశను చూడాలి. కేవలం గోచారాన్ని బట్టి మొత్తం జాతకం మొత్తం చెప్పేయకూడదు. బట్ గోచార రీత్యా చూసుకుంటే కాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ఇది చూసుకోండి. తర్వాత జనరల్గా వివాహానికి చూసుకుంటే సంవత్సరం చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా గురువు వివాహ కారకుడు అవుతూ భాగ్యస్థానంలోనూ దశమ లాభస్థానంలో సంచారం. దశమం అనేది మళ్ళీ ఆయనకు వచ్చే స్థానం అవుతుంది కాబట్టి చాలా వరకు పాజిటివ్ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మంచి సంబంధం వచ్చి వివాహం అయ్యే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సంతానం పరంగా కూడా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా గురువుగారు సంతాన స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కూడా. కాబట్టి ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. సంతానం పరంగా మంచి సుఖ సంతోషాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సంతానం మంచిగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైం అనేది క్రియేటివ్ రంగాల్లో వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఇల్లు, వాహనం ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ గురువు గారు జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో ఉచ్చరాశిలో సంచారం చేస్తూ మకర రాశిని ఆస్పెక్ట్ చేస్తారు. అంటే మీకు 4వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైం అనేది మాత్రం సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళకి, సొంతంగా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఆల్రెడీ ఇల్లు, వాహనం ఉండి వాటికి ఏదైనా రిపేర్లు ఉన్నాయి, ఇలాంటివి చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత 4 అనేది సుఖస్థానం, సౌఖ్యస్థానం అవుతుంది. కాబట్టి మన కంఫర్ట్స్కి సంబంధించి, మన సంతోషానికి సంబంధించి ఏం కావాలన్నా కూడా కోరుకునేవన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే గృహోపకరణ వస్తువులు ఇలాంటి విషయాలకు సంబంధించి కూడా కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసి కొనే అవకాశాలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో ఇలాంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త అయితే వహించండి. తర్వాత విదేశీయానము, ఆధ్యాత్మికత వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం ఇటువంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శని భగవానుడు 12వ స్థానాన్ని సంవత్సరం అంతా ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీయానానికి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. అలానే శని అంటే మరలా ఆధ్యాత్మికత వీటిని కూడా ఇండికేట్ చేస్తుంటారు. కాబట్టి ఆధ్యాత్మిక పరంగా చాలా బాగుంది. ఎప్పటి నుండో దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం అనేది ఈ టైంలో ఉంది. ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకి వెళ్ళే అవకాశం అనేది ఈ టైంలో ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇటు గురువు కూడా మనకి భాగ్యస్థానంలో సంచారం చేయడం అనేది చాలా మంచి పాజిటివ్ ఫలితాన్ని తెస్తుంది. మంచి పేరు గుర్తింపు తీసుకువస్తాయి. ఈ టైంలో మీరు చేసే ఏ కార్యక్రమమైనా సరే ఆధ్యాత్మికానికి సంబంధించి
చాలా మంచి శుభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి రాహు ఎప్పుడైతే 4వ స్థానంలో సంచారం చేస్తారో అంటే డిసెంబర్ నుండి చూసుకుంటే విదేశాలకు వెళ్ళి ఏదో సరదాగా వెళ్ళాలి చూడాలి అనుకున్న వాళ్ళకి కావచ్చు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత మనం ఇక్కడ వృద్ధుల గురించి కూడా చెప్పుకుందాము. వృద్ధులకు చూసుకుంటే 6వ స్థానంలో మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. అలానే అష్టమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. చిన్న చిన్న ప్రమాదాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కేవలం వృద్ధులే కానీ కాదు, ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ విషయాల్లో కొంత జాగ్రత్త అయితే వహించండి.